హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్ఫ్యూజ్డ్ ఎక్స్పర్ట్స్. సో మీ అందరికీ తెలుసా, మన హైదరాబాద్లోనే ఒక స్టాచ్యూ ఉంది. అదొక టూరిస్ట్ అట్రాక్షన్. కానీ ఆ స్టాచ్యూకి ఒక డార్కెస్ట్ సీక్రెట్ ఉంది, అది ఎవరికి తెలియదు. ఈ ప్రాజెక్ట్ ఒక పర్సన్ డ్రీమ్, కానీ ఆ డ్రీమ్ అనేది ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల ఇండియాస్ బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ డిసాస్టర్ లాగా మారిపోయింది. ఈ ప్రాజెక్ట్ పైన చాలా ఒక హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ వర్క్ చేసిందనమాట. మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ఒక వెయిట్ వచ్చేసి 300 tons అనమాట. అంతా మంచిగా అవుతుందని అనుకునే టైంలో ఒక ఇన్సిడెంట్ అయింది. వితిన్ సెకండ్స్ ఒక పెద్ద డిజాస్టర్ అయింది. చాలామంది లైఫ్స్ కూడా పోయినాయి. ఇండియాకి ఒక బిగ్గెస్ట్ షేమ్ లాంటిది అని చెప్పేసి టెలికాస్ట్ చేసారు అనమాట. ఇది అయిపోయింది, ప్రాజెక్ట్ ఇక్కడికి సమాప్తం అని అనుకోరు, అది రిటర్న్ అయింది. ఈరోజు చాలా మంది అన్టోల్డ్ స్టోరీ ఎప్పుడు తెలుసుకోలేరు అనమాట. సో ఈరోజు మనం అన్టోల్డ్ స్టోరీ కవర్ చేయబోతున్నాం అనమాట. సో ఆ ప్రాజెక్ట్ ఏంటిదంటే, మన హుస్సేన్ సాగర్లో ఉన్న మధ్యలో ఉన్న మన అందరికీ తెలిసిన ఒక ఐకానిక్ అండ్ ఫేమస్ స్టాచ్యూ అనమాట. దట్ ఈస్ బుద్ధ స్టాచ్యూ. సో ఇప్పుడు అసలు ఆ స్టాచ్యూ హుస్సేన్ సాగర్ మధ్యలోకి ఎట్లా వచ్చిందో మనం తెలుసుకోవాలంటే, ముందు అసలు ఆ స్టాచ్యూ ఐడియా ఎవరిది, అసలు ఎవరు పెట్టాలనుకున్నారు, ఎవరు పెట్టినారు, ఎందుకు పెట్టాలనుకున్నారు, ఆ స్టాచ్యూ వెనకాల ఉన్న హిస్టరీ ఏంటిది. సో అట్లనే ఇంకా మనం ఇంకా ఏం తెలుసుకుందామంటే, ఈ స్టాచ్యూ పెట్టడానికి గల ప్రాసెస్ ఏంటిది, సో మధ్యలో ఏమేమి ఛాలెంజెస్ వచ్చినాయి, బయట జనాలు ఏమేమి అనుకున్నారు, న్యూస్ ఏం స్ప్రెడ్ చేసినారు. సో ఇప్పుడు అదే మనం తెలుసుకుందాం. ఇప్పుడు నవడేస్ అందరు చూసుకుంటే హుస్సేన్ సాగర్ అంటే ప్రతి ఒక్కరు గుర్తొచ్చేది బుద్ధుడి విగ్రహమే. ఇప్పుడు అందరికి ఇట్లా గుర్తొస్తుంది, బాగానే ఉంది. సో దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటిది, అది కష్టం ఏంటిది, ఎట్లా తీసుకొచ్చారు, ఎట్లా పెట్టారు అనేది ఈ రోజు మన వీడియో అనమాట. సో లాస్ట్ వరకు చూడండి. సో ఇదంతా ఎలా స్టార్ట్ అయిందంటే, అప్పట్లో అంటే 1980s అప్పట్లో మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ లేదు, ఆంధ్రప్రదేశ్ ఉండే. సో ఆ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉన్న సీఎం ఎవరంటే మన సీనియర్ ఎన్టీఆర్ గారు, టీడీపీ తెలుగుదేశం పార్టీ లీడర్. ఎన్టీఆర్ గారు అప్పుడప్పుడు న్యూయార్క్కి వెళ్ళొస్తుండే అనమాట. సో చాలాసార్లు ఇట్లా న్యూయార్క్కి పోయి వస్తున్నప్పుడు ఏమైందంటే, అప్పుడు స్టాచ్యూ లిబర్టీ పైన కన్ను పడ్డది. సో ఆ స్టాచ్యూని చూసినప్పుడు సీనియర్ ఎన్టీఆర్కి ఏమనిపించిందంటే, ఆ స్టాచ్యూ వెనకాల అసలు ఆ స్టాచ్యూ ఎందుకు పెట్టినారు, ఆ స్టాచ్యూ అసలు ఏం ఇండికేట్ చేస్తుంది, దానివల్ల ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారు అనేది దాని గురించి మొత్తం తెలుసుకుందామని తెలుసుకొని, అప్పుడు ఇట్లా ఇన్స్పైర్ చేసే స్టాచ్యూ ఎందుకు ఉండొద్దు అని ఆయన అక్కడి నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత దీన్ని మిగతా పార్టీ మెంబర్స్ వీళ్ళతోని ఒక చర్చ పెట్టినాడు అనమాట. అందరితోని డిస్కషన్ చేసి అప్పుడు డిసైడ్ అయినారంటే, మన దగ్గర కూడా ఇట్లాంటి ఒక స్టాచ్యూ ఉండాలి హైదరాబాద్లో, అందరిని ఇన్స్పైర్ చేసే ఒక స్టాచ్యూ లాంటిది మనం కూడా పెట్టాలి అని అప్పుడు డిసైడ్ అయినారు. దీని వెనకాల ఏమైందంటే చాలా చర్చలు జరిగినాయి అనమాట. వాయిదాలు పడడం, మళ్ళీ చర్చ జరగడం, మళ్ళీ వాయిదా పడడం, మళ్ళీ జరిగి లాస్ట్ ఫైనల్గా ఇలా ఏం ఆలోచించారంటే, ఎట్లాంటి బుద్ధుడు విగ్రహం పెట్టాలి, అది ఎట్లా కనిపించాలి, హైట్ ఏంటిది, దాని డైమెన్షన్స్ ఏంటిది అనే దాని మీద చాలా డిస్కషన్ జరిగింది అనమాట. ఇట్లా జరిగినాక అంతా అయిపోయినాక ఒక ఫైనల్ గ్రాఫ్కి వచ్చినాక వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే, ఇక్కడ మనం పెట్టే స్టాచ్యూ ఏంటంటే వరల్డ్ అనే లార్జెస్ట్ బుద్ధ స్టాచ్యూ అయి ఉండాలని చెప్పేసి డిసైడ్ అయినారనమాట. సో డిసైడ్ అయినాక ఎన్టీఆర్ గారు ఏం చేశారంటే, దాని గురించి చాలా రీసెర్చ్ చేశారు. అట్లనే ఇంకా రెగ్యులర్ ప్రేయర్స్ కూడా చేయాలి, రిచువల్స్ కూడా పర్ఫామ్ చేయాలి కదా, ఇవన్నిటి గురించి కూడా ఆలోచించాలన్నమాట. సో దానికోసం ఏం చేసిండంటే, బాగా బుద్ధిజం గురించి బాగా రీసెర్చ్ చేసి ఏంటంటే, బుద్ధిజం ఒక డెప్త్లోకి వెళ్ళిపోయిందంటే, ఎక్కడ దాకా అంటే టిబెట్ దాకా వెళ్ళింది అనమాట. రీసెర్చ్ చేసుకుంటా సో ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ తర్వాత ఏమైందంటే, ఫైనల్గా ఇప్పుడు పెట్టే స్టాచ్యూ అయితే ఆర్డినరీగా ఉంటుందని అనుకున్నారు. సో ఆర్డినరీగా ఉంటుందంటే ఆబ్వియస్గా నార్మల్ కాంక్రీట్ తోటి, నార్మల్ రాక్స్ తోటి, ఇవన్నిటితో బిల్డ్ చేయదు కదా. సో దీనికి స్పెషల్గా బిల్డ్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారు అనమాట. సో ఇక ఫైనల్గా ఏం చేశారంటే, సీనియర్ ఎన్టీఆర్ గారు అందరికీ అనౌన్స్ చేశారు అనమాట. సో అట్లా ఆయన డిసైడ్ చేసిన తర్వాత ఆయనకి మైండ్లో ఒక క్వశ్చన్ వచ్చింది, ఇప్పుడు ఇంత పెద్ద స్టాచ్యూని మనము కట్టాలంటే మనకి అంత పెద్ద రాయి అనేది, ఆ స్పెషల్ రాయి అలాంటిది ఎక్కడ దొరుకుతుందని. సో ఆయన అప్పుడు ఏం చేసినారంటే, స్టాచ్యూస్ తయారు చేసే వాళ్ళు శిల్పిలు ఉంటారు కదా, ఆ అట్లాంటి స్పెషల్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి, అలాంటి మెటీరియల్ ని సెలెక్ట్ చేస్తే మంచిగా ఉంటుంది స్టాచ్యూ బిల్డ్ చేయడానికి అని అందరినీ కనుక్కొని అప్పుడు రాయి కోసం సర్చ్ చేస్తున్నారు. సో ఆయన ఆ రాయి కోసం సర్చ్ చేస్తున్నప్పుడు సిటీ నుంచి ఒక 46 kilometers లో ఉన్న దూరంలో భువనగిరి దగ్గర రాయగిరి అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్ లో ఒక పెద్ద రాయి కనిపించింది. అప్పుడు వాళ్ళకి దగ్గరికి ఆయన స్పెషల్ గా వెళ్ళి పర్సనల్ గా పోయి, ఆ రాయి సెట్ అవుతుందా లేదా, ఈ రాయి గట్టి ఉందంటే మంచిగా ఉందా అని అవన్నీ ఇన్స్పెక్ట్ చేసి అప్పుడు వాళ్ళు డిసైడ్ అయినారు, ఓకే ఈ రాయి బాగుంటుందని. ఆ రాయి ఎంత పెద్దగా ఉండే అంటే, ఇప్పుడు వీళ్ళు స్టాచ్యూ ఎన్ని ఫీట్స్ అయితే బిల్డ్ చేయాలనుకున్నారో దానికి డబుల్ సైజ్ ఉండే ఆ రాయి. అందుకు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. చెక్కక ముందు ఆ రాయి వెయిట్ 350 to 400 tons ఉండే. అప్పట్లో అంత పెద్ద రాయిని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేవి అంటే పెద్ద సాహసమే. అప్పుడు అంత ఇంత టెక్నాలజీ ఎక్కడ ఉంది. అదే. సో ఇదంతా ఒక ప్రాజెక్ట్ లాగా వాళ్ళు చేసుకొని
బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ అని పేరు పెట్టినారు ఈ ప్రాజెక్ట్ కి వాళ్ళు. సో ఆ ప్రాజెక్ట్ కి పేరు పెట్టిన తర్వాత 1985 లో ఫస్ట్ భూమి పూజ చేసినారు. ఆ రాయి ఎక్కడైతుందో అక్కడ ఆ రాయికి ఫస్ట్ అక్కడ భూమి పూజ చేసి అప్పుడు ఆ రాయిని వాళ్ళు తీయడం స్టార్ట్ చేసినారు, డిగ్ చేయడం. ఇట్లో ఆ ప్రాజెక్ట్ కి ఒక చీఫ్ స్కల్ప్చర్ ని పెట్టినారు. అతను ఎవరో కాదు, SM గణపతి అని అప్పట్లో ఒక చాలా గొప్ప పేరున్న శిల్పి అనమాట. చాలా మంది శిల్పి అయినా. సో అతన్ని ప్రాజెక్ట్ చీఫ్ లాగా పెట్టి అతని కింద ఒక 40 మెంబర్స్ వర్కర్స్ ని అలా పెట్టి వాళ్ళు స్టార్ట్ చేసినారు అనమాట ఆ ప్రాజెక్ట్ ని. తర్వాత ఏమైందంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయినాక కొన్ని రోజులకి ఏమైందంటే ఎలక్షన్స్ వచ్చినాయి అనమాట. ఎలక్షన్స్ వచ్చినాక ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ గెలిచినాక M చెన్నారెడ్డి గారు సీఎం అయ్యారు అనమాట. సీఎం అయినాక కూడా ఈ ప్రాజెక్ట్ వర్క్ అయితే రన్ అయితేనే ఉంది, బట్ అంత ముందు కంటే కొంచెం స్లో అయింది అనమాట. స్లో అయింది. ఇంకా అట్లనే ఏమైందంటే ఇంత పెద్ద రాయిని కాపాడడం కూడా కొంచెం కష్టం అయిపోయింది. ఎందుకంటే చాలా మంది దాన్ని మన దగ్గర తెలుసు కదా ఎట్లుంటారు, దాన్ని వలగొట్టడం ఇరగొట్టడం ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తుంటారు. వెదర్ కండిషన్స్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది, లేదంటే రాయి మధ్యలో క్రాక్ వచ్చి బ్రేక్ అయిపోతుంది. సో అప్పట్లో నక్సలైట్ల వల్ల కూడా కొంచెం ఇబ్బంది అయింది అనమాట, ఎందుకంటే దీనికి వాళ్ళు అగెనిస్ట్గా ఉండే. సో వాళ్ళ నుంచి కూడా దీన్ని ప్రొటెక్ట్ చేయడం కొంచెం ఛాలెంజింగే అయ్యింది. సో చాలా రోజుల వరకు అన్ఫినిష్డ్ కల్చర్ వచ్చేసి చాలా రోజులు ఉండే అనమాట అట్లా. సో దాన్ని ప్రొటెక్ట్ చేయడం చాలా ఛాలెంజింగ్ అయ్యింది. సెక్యూరిటీ పెట్టడం చాలా సిగ్నిఫికెంట్ కన్సర్న్ లాగా అయింది అనమాట అప్పుడు. సో అట్లా నువ్వు చెప్పినట్టే ప్రొటెక్షన్కి ఇబ్బంది అయిందని వాళ్ళు అప్పుడు ఏం చేసినారంటే ఆ ప్రాజెక్ట్ చుట్టూ ఎక్కడైతే ప్రాజెక్ట్ వాళ్ళు తయారు చేస్తున్నారో ఆ ఏరియా చుట్టూ మొత్తం వాళ్ళు ఒక ఫెన్స్ పెట్టినారు అనమాట, ప్రొటెక్షన్ మంచిగా ఉంటుందని. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ లో టీడీపీ గవర్నమెంట్ అప్పట్లోనే 2 crores ఇన్వెస్ట్ చేసింది అనమాట. 2 crores అంటే చాలా ఎక్కువ అమౌంట్ అప్పట్లో 1980s లో. అంటే చాలా పెద్ద అమౌంట్ 2 crores అనేది. నాకు తెలిసి 1980s లో ఒక ఎకరా ల్యాండ్ వచ్చేసి 2000 3000 ఉండే. 2-3,000 2 crores అంటే ఎంత చాలా ఎక్కువ అప్పుడు టైం లైన్ లో చూసుకుంటా. సో ఇంకా అట్లా ప్రాజెక్ట్ ఒక 2 years వరకు నడిచింది. 2 years తర్వాత కూడా ఇంకా కంటిన్యూ అట్లనే వాళ్ళు తయారు చేస్తూనే ఉన్నారు స్టాచ్యూని. సో అట్లా 2 years కంటే ఎక్కువ అయ్యేసరికి ఏమైందంటే అప్పుడు అక్కడ ఉన్న పబ్లిక్ అప్పట్లో వాళ్ళు ఏం చేసినారంటే రూమర్స్ ఇంకా క్రిటిసిజం చేయడం స్టార్ట్ చేసినారు. ఎందుకు ఇన్ని రోజులు అవుతుంది, అసలు నిజంగా చేస్తున్నారా లేదా, అసలు ఇట్లాంటి ప్రాజెక్ట్ ఉందా లేకపోతే ఇది ఏమైనా స్కామ్ అన్నట్టు రూమర్స్ వచ్చినాయి. కానీ ఎట్లనో అట్లా ఆ స్టాచ్యూ అనేది కంప్లీట్ అయింది. ఆ స్టాచ్యూ కంప్లీట్ అయిన తర్వాత దాని హైట్ వచ్చేసి 58 feet అనమాట. స్టాచ్యూ హైట్ 58 feet అండ్ వెయిట్ ఏమో కంప్లీట్ అండ్ వెయిట్ ఏమో 300 tons. సో అప్పట్లో వాళ్ళకి నెక్స్ట్ ఛాలెంజ్ ఏమొచ్చిందంటే అప్పటి వరకు ఏమో స్టాచ్యూని ఎట్లా తయారు చేయాలి అదొక ఛాలెంజ్ ఉండే. అది అయిపోగానే ఇంకో ఛాలెంజ్ ఏంటంటే స్టాచ్యూని వాళ్ళు ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలనేది వాళ్ళకు క్వశ్చన్ వచ్చింది. అరే ఎట్లా ఇప్పుడు ఇంత పెద్ద స్టాచ్యూని ఎట్లా తీసుకోవాలి కొంచెం కూడా డ్యామేజ్ కాకుండా అన్నట్టు వాళ్ళకి అనిపించింది. ఇట్లా ఆ స్టాచ్యూని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రాన్స్పోర్టేషన్ కంపెనీస్ ఉంటాయి కెరియర్స్, వీళ్ళకి టెండర్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో ఇంకా టెండర్ 1.7 crore ఏబీసీ అనే కంపెనీ బిడ్ చేసి ఆ టెండర్ని గెలుచుకుంది. సో ఏబీసీ అంటే ఏంటంటే ఏషియన్ బెంగాల్ కెరియర్స్ అనే కంపెనీస్. సో తర్వాత 4th March 1990 రోజు వాళ్ళు స్టాచ్యూని ట్రాన్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేసినారు. హుస్సేన్ సాగర్ స్టాచ్యూని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ముంబై నుంచి ఒక స్పెషల్ ట్రైనర్ని తీసుకొచ్చినారు. ట్రైలర్ ఆ స్పెషల్ ట్రైనర్ని తీసుకొచ్చి దాంట్లో ఇంకా ట్రాన్స్ఫర్ చేయడం స్టార్ట్ చేసినారు. 4 days పట్టింది హుస్సేన్ సాగర్ కి పోవడానికి. 40 kilometers ట్రావెల్ చేయడానికి 4 days పట్టింది. సో March 8th 1990 రోజు వాళ్ళు హుస్సేన్ సాగర్ కి చేరుకున్నారు స్టాచ్యూతో. 4 days పట్టింది 40 kilometers ట్రావెల్ చేసి రాయిని తీసుకురావడానికి. ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 300 to 350 tons ఉన్న స్టోన్ ని తీసుకురావడానికి. సో ఇప్పుడు అసలైన తీసుకొని వచ్చిర్రు, బట్ ఇప్పుడు అసలైన టాస్క్ ఏంటంటే ఈ ఒడ్డు నుంచి మధ్యలో ఉన్న హుస్సేన్ సాగర్ మధ్యలో ఉన్న రాయి మీదకి దీన్ని షిఫ్ట్ చేయడం అసలైన పెద్ద టాస్క్ అనమాట. సో దీనికోసం ఏమైందంటే ఇంజనీర్స్ వచ్చేసి డిఫరెంట్ మెథడ్స్ తోటి రావడము, దాన్ని వచ్చిన మెథడ్స్ ని కూడా కొన్ని షార్ట్ లిస్ట్ చేసి అవి ట్రయల్ రన్స్ చేయడము. ట్రయల్ రన్స్ లో సక్సెస్ అయిన మెథడ్స్ కూడా ఉన్నాయి. సో అట్లా సక్సెస్ అయిన మెథడ్ నుంచి ఒక ఫైనల్ మెథడ్ కి ఫైనలైజ్ చేసారు అనమాట. అదేంటంటే ఒక శాండ్ బార్జ్ క్రియేట్ చేయడం. ఎట్లా అంటే ఒక పెద్ద ఫ్లోటింగ్ ఫ్లాట్ ఇది క్రియేట్ చేసి దాని మీద విగ్రహం ప్లేస్ చేసి దాన్ని షిఫ్ట్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యారు అనమాట. ఫిక్స్ అయినాక ఏమైందంటే ఫైనల్గా లాస్ట్కి ఇంకా March 1990లో అప్పుడు ఏం చేశారంటే ఈ విగ్రహంని శాండ్ బార్జ్ మీదకి లోడ్ చేసారు అనమాట. ఫస్ట్ టైం జర్నీ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో కొంచెం దూరం ట్రావెల్ చేయగానే ఏమైందంటే లైట్ గా విగ్రహం లీన్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. విగ్రహం లీన్ అయ్యి ఏమైందంటే ఆ శాండ్ బార్జ్ ఏదైతే బ్యాలెన్స్ అయితే బ్యాలెన్స్ తప్పింది. అది బ్యాలెన్స్ తప్పి ఏమైందంటే ఆ విగ్రహం నీళ్ళలో పడిపోయింది, హుస్సేన్ సాగర్ లో పడిపోయింది. ఆల్మోస్ట్ అక్కడ 40 స్కల్ప్చర్స్ ప్రజెంట్ ఉండే ఆ టైంలో దాని మీద. సో ఈ విగ్రహం పడిపోయే టైంలో ఆ శాండ్ బార్జ్ మీద 40 members వర్కర్స్ ఉండే అనమాట. సో ఆ 40 members వర్కర్స్ లో కొంతమంది అయితే ఈ ప్రమాదం నుంచి సేఫ్ గా తప్పించుకోగలిగినారు, మిగతా వాళ్ళు కొంచెం తప్పించుకోలేకపోయారు. అట్లనే ఈ ప్రాజెక్ట్ ఒక చీఫ్ కూడా SA ముద్ర గారు కూడా అలా చనిపోయారు అనమాట. సో అతను ఎవరంటే అస్సాం బెంగాల్ క్యారియర్స్ కంపెనీకి రిలేటెడ్ ఉన్నాయి. ఈ ట్రాజిక్ ఇన్సిడెంట్ ఏమైందంటే నేషనల్ వైడ్ మొత్తం అటెన్షన్ గ్రాప్ చేసింది అనమాట. అట్లా తర్వాత చాలా రూమర్స్ స్ప్రెడ్ అవ్వడం, ఇంకా న్యూస్ లో కవర్ చేయడము, మన దగ్గరనే కాకుండా ఇంకా న్యూయార్క్ లో, వాషింగ్టన్ లో, ఇక్కడ అవుట్ ఆఫ్ ది కంట్రీ కూడా న్యూస్ లో చూపించడము, చాలా క్రిటిసైజ్ చేయడం ఇంకా ఉంటాయి కదా. ఏదైనా చేయాలనుకుంది కరెక్ట్ చేస్తే
ఎవరేమన్నారు, ఏదైనా కొంచెం అటు ఇటు అయితే అందరూ ఎలువెట్టి చూపించడానికి ఉంటారు కదా. సో అట్లా చాలా ఎలిగేషన్స్ అవి ఇవి అయినాయి అనమాట అప్పుడు కూడా. సో దాని తర్వాత ఏమైందంటే అప్పట్లో అమెరికన్ న్యూస్ పేపర్స్ వాళ్ళు కూడా ఆర్టికల్స్ న్యూస్ పేపర్స్ రాయడం స్టార్ట్ చేసినారు. ఏంటంటే ఇట్లా ఎన్టీఆర్ గారు ఇట్లా మొత్తం పబ్లిక్ మనీ వేస్ట్ చేసినట్టు, ఆ స్టాచ్యూ కూడా మొత్తం నీళ్ళ కింద బాటం వరకు మునిగిపోయినట్టు అట్లా రాసినారు. ఆ తర్వాత ఏమైందంటే ఇన్సిడెంట్ అనేది ఒక మేజర్ పొలిటికల్ ఇష్యూ లాగా అయిపోయింది. అది అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది పవర్లకు కాబట్టి అప్పట్లో సీఎం చెన్నారెడ్డి ఉన్నారు కదా, చెన్నారెడ్డి ఆయన ఏం చేసినాడంటే ఒక కమిటీని క్రియేట్ చేసినారు. ఒక కమిటీ పెట్టి ఆ కమిటీకి హెడ్ ని ఎవరిని పెట్టినారంటే రిటైర్డ్ చీఫ్ హైకోర్టు జస్టిస్ పిఏ చౌదరి గారిని పెట్టినారు అప్పట్లో ఆ కమిటీకి హెడ్ లాగా. కమిటీ పెట్టి వాళ్ళ కమిటీలో చర్చలు చేసినారు. సో తర్వాత డిసెంబర్ 1919లో మన చెన్నారెడ్డి గారు రిజైన్ చేసినారు చీఫ్ మినిస్టర్ పోస్ట్ నుంచి. రిజైన్ చేసిన తర్వాత ఎన్ జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ లాగా అపాయింట్ అయినారు. సో అపాయింట్ అయిన తర్వాత ఆయన గవర్నమెంట్ లో ట్రై చేసినారు మళ్ళీ ఆ స్టాచ్యూని నీళ్ళ నుంచి బయటకు తీయడానికి ట్రై చేసినారు. 2 years ట్రై చేసినారు, నార్మల్ గా కూడా కాదు. 2 years కంటిన్యూస్ గా ట్రై చేసినా కానీ స్టాచ్యూ వాళ్ళు తీయలేకపోయినారు. సో దాని తర్వాత ఏమైందంటే ఇప్పుడు 1992లో మన జనార్దన్ రెడ్డి కూడా ఉన్నారు కదా సీఎం, ఆయన కూడా రిజైన్ చేసేసిండు అనమాట. ఎందుకంటే ప్రెషర్ వల్ల. బిట్వీన్ 9th October 1992 నుంచి 12th December 1994 వరకు ఇంకా చాలా ఎఫర్ట్స్ చేసిరు అనమాట ఈ స్టాచ్యూని రికవర్ చేయడానికి అండర్ వాటర్ నుంచి. బట్ ఇంకా కాలేదన్నమాట ప్రాసెస్ ఎవరితో. కానీ November 1992లో ఏమైందంటే ఇండియన్ నేవీ ఒక హెల్ప్ తీసుకొని సక్సెస్ఫుల్ గా మన స్టాచ్యూని రికవర్ చేయడం అయితే జరిగిందనమాట. చాలా ఎఫర్ట్స్ తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత, ఆల్మోస్ట్ లైక్ 2 years గ్యాప్ అనుకుంటా. 2 years తర్వాత ఈ November 1992లో ఇండియన్ నేవీ యొక్క హెల్ప్ తోటి మన స్టాచ్యూని నీళ్ళ నుంచి బయటకు తీసిరు అనమాట. December 1992లో ఈ మన స్టాచ్యూని ఏదైతే రిట్రీవ్ చేసినారు నీళ్ళ నుంచి, అది హుస్సేన్ సాగర్ మధ్యలో ఉన్న రాక్, గిబ్రాల్టర్ రాక్ మీద ప్లేస్ చేసిర్రు అనమాట. సో తర్వాత ఎన్టీ రామారావు గారు మళ్ళీ సీఎం అయ్యారు అనమాట. మళ్ళీ సీఎం అయినాక ఏం చేశారంటే ఇట్లానే చాలా గ్రేటెస్ట్ తెలుగు పర్సనాలిటీస్ వాళ్ళే మన 33 స్టాచ్యూస్ అనేది అక్కడ హుస్సేన్ సాగర్ చుట్టుముట్టు ఎస్టాబ్లిష్ చేసింది అనమాట. లైక్ తర్వాత 2006లో దలై లామా ఎవరంటే స్పిరిచువల్ లీడర్ ఆఫ్ టిబెటియన్ బుద్ధిజం అనమాట. అతను వచ్చి కొన్ని రిచువల్స్ చేయడం కానీ, కొన్ని పూజలు చేయడం కానీ జరిగింది అనమాట. లేటర్ దాని తర్వాత ఏంటంటే ఇంకా లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్స్, ఇవన్నీ సరౌండింగ్స్ అన్ని డెవలప్ అయినాయి అనమాట. ఆ స్టాచ్యూ పెట్టినాక అన్ని రోజులు ఏం డెవలప్ పెట్టినాక దానికి ప్లేస్ కో వాల్యూ వచ్చింది. దాని తర్వాత ఈ ఎన్టీఆర్ గార్డెన్స్, ఎన్టీఆర్ కట్టించినందుకు ఆయన గుర్తుగా ఎన్టీఆర్ గార్డెన్స్ పెట్టిర్రు. అట్లానే లుంబిని పార్క్ కూడా ఓపెన్ చేసిర్రు. సో అట్లా ప్లేస్ ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా అయింది. అట్లా జరిగింది అనమాట. ఇదన్నమాట స్టోరీ బుద్ధుని స్టాచ్యూ అనమాట. సో ఈ రోజు చూసుకుంటే ఆ బుద్ధుని స్టాచ్యూ, హుస్సేన్ సాగర్ లో బుద్ధుని స్టాచ్యూ అంటే ఇది పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ హైదరాబాద్ లోనే. సో దాని వెనకాల ఉన్న చరిత్ర ఏంటంటే ఇదనమాట, డార్కెస్ట్ సీక్రెట్. విగ్రహం చెక్కడము, 2 సంవత్సరాల నీళ్ళు అండర్ వాటర్ ఉండడము, మళ్ళీ దాని సరిపడా టెక్నాలజీ వచ్చినాక నేవీ సాయం తీసుకుని దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేయడము. అది పెట్టే వరకు చాలా ఛాలెంజెస్ అయితే వచ్చినాయి. ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్క ఛాలెంజ్ వచ్చింది. బట్ పెట్టినాక మాత్రం ఇప్పటికీ అది చెక్కు చెదరకుండా అట్లనే ఉంది. ఇంకా వచ్చే జనరేషన్స్ కూడా అట్లనే ఉంటది. ఇంకా తెలిసిపోతుంది అది అట్లనే. ఒక ఎట్లా అంటే ఒక 400-500 years అయినాక అప్పుడు అందరూ ఆలోచిస్తారు అది ఎట్లా పెట్టారు ఏంటి అనేది. అప్పుడు తెలిసిపోతారు. అప్పుడు మా వీడియో చూడండి యూట్యూబ్లో. సో ఇదంతా మనం తెలుసుకున్న తర్వాత మనకి తెలిసింది ఏంటంటే అసలు బుద్ధ స్టాచ్యూ అనేది జస్ట్ ఒక రాక్ల నుంచి చెక్కినది స్టాచ్యూ కాదు. దాని వెనకాల ఎంతో డిటర్మినేషన్, ఎన్నో పాలిటిక్స్, ఎన్నో సాక్రిఫైజెస్, సెట్ బ్యాక్స్ ఇవన్నీ కలిపి తయారైన స్టాచ్యూ అది. సో ఇప్పట్లో చూసుకుంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్, టూరిస్ట్ వీళ్ళు ఉన్నారు కదా, స్టోరీ అంతా తెలియకుండానే స్టాచ్యూ దగ్గరికి పోయి ఫోటోలు అవి దిగడం అవన్నీ చేస్తుంటారు. అవును, అందరూ ఏంటంటే పైకి ఉన్న విగ్రహాన్ని, ఆ ప్లేస్ ని చూసి అడ్మైర్ చేస్తారు కానీ దాని వెనకాల ఉన్న స్టోరీ, అది దానికి ఏమేమి ఛాలెంజెస్ వచ్చినాయి, ఎట్లా పెట్టిర్రు అనే దాని గురించి ఎవరు తెలుసుకోరు అంత ఈజీగా. ఏదో చాలా ఫ్యూ పీపుల్ ఉంటారు ఇది ఎట్లా పెట్టారు, అసలు ఎవరి ఐడియా ఇది, ఎట్లా స్టార్ట్ అయింది అనేది చాలా తక్కువ మంది తెలుసుకోవాలని అనుకుంటారు. స్టోరీ ఈ ట్యాంక్ బండ్ బుద్ధ విగ్రహం వెనకాల ఉన్న స్టోరీ మీకు నచ్చినట్టయితే, ఇండియా మొత్తంలో ఇట్లాంటి అన్కవర్డ్ స్టోరీ ఏదైనా ఉంటే దాని మీద ఒక కమెంట్ చేయండి. మేము దాని మీద ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, లైక్ అని ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వీక్ అట్లనే ఇట్లాంటి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.